హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో స్పెషల్ ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే మినపట్టండి. ఈ మినపట్టుని ఈజీగా అండ్ క్విక్‌గా ఎలా చేసుకోవాలో చూడాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా! లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 1 గ్లాస్ మినపప్పుని రాత్రంతా నానపెట్టుకొని 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలండి. దీన్ని మెత్తగా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా అవసరానికి సరిపడా వాటర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్‌ని ఒకసారి బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే టెక్స్చర్ కొంచెం ఫార్మ్ అవుతుందండి. ఆ టెక్స్చర్ కోసం బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. మినపట్టుకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అది. ప్యాన్ మీడియం హీట్ అయ్యాక బ్యాటర్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మీడియం హీట్ అయ్యాక మాత్రమే పిండిని వేసుకోవాలండి. ప్యాన్ గనక ఓవర్ హీట్ అయితే పిండి మొత్తం గరిటెకి పట్టుకొని పైకొచ్చేస్తుంది. ఈవెన్‌గా స్ప్రెడ్ అవ్వదు. సో, ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవడానికి ప్యాన్ మాత్రం మీడియంగానే హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడ బ్యాటర్‌ని చూపిస్తున్నట్లుగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 2-3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎడ్జెస్ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తాయి. ఈ స్టేజ్‌లో ఒకసారి దోసని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, మినపట్టుని లో ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ అవుతేనే మినపట్టు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇన్ కేస్ మీరు గనక మంట ఎక్కువలో పెట్టేసి కనుక కుక్ చేసుకుంటే లోపల పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉండిపోతుంది. సరిగ్గా కాలదు. అంతేనండి. పర్ఫెక్ట్ మినపట్టు రెడీ అయిపోయింది. సో, దీన్ని కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే సాంబార్‌తో సర్వ్ చేసుకోవచ్చు. కారప్పొడితో సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే మినపట్టుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కారప్పొడి విత్ నెయ్యండి. సో, లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకే కాంబినేషన్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.